హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మా వదిన గారి చిన్న గార్డెన్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. తనకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. తను ఎక్కువ టైం ప్లాంట్స్తోనే స్పెండ్ చేస్తారు. అలాగే వీటి పాటింగ్ కానీ ప్లాంటింగ్ తను ఒక్కరే స్వయంగా చేసుకుంటారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇదేనండి మా వదిన నాగమణి గారి బ్యూటిఫుల్ హౌస్. ఎంట్రన్స్లోనే ఇలా రెండు వైపులా రియో ప్లాంట్స్ని సెట్ చేశారు. బయట నుంచి వచ్చిన వారికి ఈ రెండు ప్లాంట్స్ వామ్ వెల్కమ్ చెప్తున్నట్టున్నాయి కదండి. రియో ప్లాంట్ వచ్చి చాలా చీప్ కాస్ట్ అండి, ఒక 30 రూపీస్ అలా ఉంటుంది. కానీ ఇది కొనాల్సిన అవసరం కూడా లేదండి. ఈజీ ప్రాపగేట్ ప్లాంట్ అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి మనం ప్లాంట్ చేసుకోవచ్చు అండి. ఈజీగా ఇలా గుబురుగా వస్తుంది. మళ్ళీ దీనిని తీసుకొని మళ్ళీ మనం వేరే చోట కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. హౌస్లో డిఫరెంట్ ప్లేసెస్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు అండి. ఇండోర్ ప్లాంట్గా కూడా మనం దీన్ని యూస్ చేస్తాము. సో నేను కూడా మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్గా యూస్ చేశానండి. అలాగే ఇక్కడ వాల్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని చేసి డెకరేట్ చేశారండి. ఇక్కడ మనం చూస్తున్న అరేకా పామ్ని ఇండోర్లో కూడా సెట్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ ఇది ఇండోర్ ప్లాంట్ అంటారండి. అలాగే ఇది ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా. దీన్ని ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం రకరకాల చామంతి చెట్లను చూస్తున్నామండి. ఇవి సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. అంటే వింటర్లో మాత్రమే ఇవి పూలు పూస్తాయి. అలాగే చామంతికి బాగా ఎండ ఉండాలండి. ఇవి కంప్లీట్గా అవుట్డోర్ ప్లాంట్స్. అంటే మట్టి కూడా చాలా డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటరింగ్ ఇవ్వాలి, లేదంటే రూట్స్ కుళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చిన్న కొమ్మని కట్ చేసి పెడితే ఇసుకలో పెడితే రూట్స్ బాగా ఈజీగా డెవలప్ అవుతాయి. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ని చూడండి. ఇవి ఎంట్రన్స్లో మనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రియో ప్లాంట్స్ని వాటి కొమ్మల్ని తీసి ప్రాపగేట్ చేశారండి. హ్యాంగింగ్ చేయడం వల్ల ఇది ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వీటిని ఇండోర్గా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే పాటింగ్ని యానిమల్స్ డంగ్, వర్మీ కంపోస్ట్, మట్టి మరియు ఇసుకని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుని చేస్తారండి. అందుకే ఇంత బుషీగా ఉంటాయి. ఈ ప్లాంట్ గురించి మనకి ఆల్రెడీ తెలుసు. మీకు ఆల్రెడీ మా కజిన్ బ్రదర్ గార్డెనింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఇన్సులిన్గా పనిచేస్తుంది. దీన్ని లేత ఆకులు తింటే ఇంకా మంచిదని చెప్తున్నారండి. ఈ హ్యాంగింగ్ ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే దయచేసి కమెంట్ చేయండి. ఇది కూడా ఈజీ ప్రాపగేట్ ప్లాంట్ అండి. చిన్న కొమ్మని తీసివేసినా ఈజీగా రూట్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ రైట్ సైడ్లో మరో అరేకా పామ్ ప్లాంట్ని సెట్ చేశారు. ఇక్కడ మనం చూస్తుంది క్రోటాన్ ప్లాంట్. దీని లీవ్తో కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్, చాలా కలర్స్ ఉంటాయండి. చూడండి, ఈ ప్లాంట్ని మనం ఆల్రెడీ చూసామండి. రియో ప్లాంట్ అండి. దీన్ని ఈజీగా ప్రాపగేట్ చేస్తారు. చూడండి ఎన్ని ప్లేసెస్లో వీటిని సెట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ ఉన్నా సరే ఇవి బుషీగా చాలా అందంగా కనిపిస్తాయండి. ఇక్కడ ఉన్న ఈ మనీ ప్లాంట్ని చిన్న కొమ్మ తీసివేసినా కానీ ఈజీగా రూట్స్ డెవలప్ అవుతాయండి. వాటర్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్లో కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్లేస్లోనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇక్కడే స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు మనం హౌస్ బ్యాక్ సైడ్లో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తుంది చిక్కుడుగాయ ప్లాంట్. ఇలాంటి రకరకాల వెజిటబుల్స్ని మనం మిద్దె తోటలో చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో ఆ వెజిటబుల్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ చిక్కుడుగాయ ప్లాంట్కి ఒక ఫ్లవర్కి వచ్చేసి ఎన్ని చిక్కుళ్ళు కాసాయో. నిన్ననే 2 కేజీలు హార్వెస్ట్ కూడా చేశారు. చూడండి ఎలా ఉన్నాయో, బంచెస్గా ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ ఉన్న ఈ 2 ప్లాంట్స్ ప్లాంటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మ్యాంగో ప్లాంట్ అండి, మరొకటి స్వీట్ ఆరెంజ్. ఈమె నిజంగా మ్యాట్ గార్డెనర్ అనే చెప్పాలండి. ఈ పాటింగ్ అని స్వయంగా చేయడం వల్ల తన హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది. అయినా సరే న్యూ ప్లాంట్స్కి ఎప్పుడు వెల్కమ్ చెప్తూనే ఉంటారు. మిద్దె తోట చూసిన తర్వాత మీరే చెప్తారండి ఆమె నిజంగా మ్యాట్ గార్డెనరే అని. ఇక్కడ అవుట్ సైడ్లో కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంది జామ చెట్టు. చూడండి ఇక్కడ జామకాయలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా బ్యూటిఫుల్గా అవుట్ సైడ్ లుక్ ఉందండి. నెక్స్ట్ వీడియోలో వీరి మిద్దె తోట ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.